హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వాల్ట్. ఈరోజు టేస్టీ హల్వా అండి. సూపర్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే నోరూరించే హల్వా. చాలా బాగుంటుంది. ఫస్ట్ గుమ్మడికాయ అండి, ఇది కర్రీ కూడా చేసుకుంటారు, ఇటు హల్వా కూడా చేసుకుంటారు. చాలా మంచిది. ఈ హల్వాని ఫస్ట్ ఇవి విత్తనాలు లోపలవన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకొని పైన చెక్కు అంతా మొత్తం తీసేసుకోవాలి. చెక్కు కొంచెం గట్టిగా ఉంటుందండి, పీలర్కి అయితే రాదు. నేను ట్రై చేశాను, రాలేదు. చూడండి ఇట్లాగా, అందుకని చూడండి ఇట్లాగా కత్తితోనే తీసేసుకోవాలి. కొంచెం అదొకటేనండి గట్టిగా ఉంటుంది, లోపల కండంతా బాగా స్మూత్గా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి హల్వా చేయడం కూడా. మొత్తం ఇట్లాగా చెక్కులు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు తీసేసుకొని వాటిని ఫస్ట్ బాగా మంచిగా తురుముకోవాలండి. తురిమితేనే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇట్లా తురుముకొని ఈ హల్వా చాలా ఆరోగ్యానికి చాలా ముఖ్యమండి, చాలా మంచిది కూడా. ఈ హల్వాని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. డైలీ పిల్లలకి 2 స్పూన్స్ ఇవ్వచ్చు. ఇట్లాగా 2 స్పూన్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయ్యాక మనము ఏ కప్పుతో అయితే, చూడండి నేను తురిమిందంతా ఒక 4 కప్స్ వచ్చినాయండి. ఇదండి 4.5 వచ్చింది. మంచిగా మగ్గనిద్దాం ఫస్ట్. ఈ హల్వా, ఈ గుమ్మడికాయ హల్వా అండి, చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. బరువు వెయిట్లెస్ అవ్వాలన్నా ఈ గుమ్మడికాయ హల్వా రోజు తీసుకుంటే వెయిట్లెస్ అవుతారు. కంటి చూపు మెరుగుపరుస్తుంది. స్కిన్ కూడా చాలా బాగుంటుందండి. చెప్పానుగా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఒక్కసారి అంటే ఒక హాఫ్ గుమ్మడికాయ చేసి పెట్టుకొని డైలీ 2 స్పూన్స్ తీసుకున్నా చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి ఇట్లా మగ్గిందో లేదో అని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. పచ్చివాసన వస్తుంది, పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఆయిల్ వేసుకుంటూ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు నేను 4.5 కప్పు ఉందండి అది తురిమింది గుమ్మడికాయ తురుము. దానికి నేను 2 కప్పులు బెల్లం తురుము వేశాను. అంటే గడ్డలుగా ఉంది కాబట్టి 1.5 కప్పు వేసుకున్నాను నేను. మీరు 4 కప్పులు అయితే 2 కప్పులు బెల్లం సరిపోతుంది. కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి 2.5 అయినా వేసుకోవచ్చు. చూడండి హల్వా ఇట్లా మగ్గిందా లేదా అని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటేస్తుంది. హల్వా మంచి టేస్ట్ రావాలండి, మంచి స్మెల్ వస్తుంది, అరోమా స్మెల్ ఎంత బాగా వస్తుందో చూడండి. నెయ్యి మనం వేస్తూనే ఉండాలండి మధ్య మధ్యలో. నెయ్యి మొత్తం లాస్ట్ వరకు వేస్తూనే ఉండాలి. నెయ్యి ఇప్పుడు ఎట్లా అంటే మనకు హల్వా మగ్గిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు. చూడండి ఇట్లాగా మధ్య మధ్యలో అడుగంటేస్తుంది, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మీకే లాస్ట్కి మధ్యలో చూసుకుందరు. చూడండి మధ్యలో నెయ్యి వేస్తూనే ఉండాలి, మళ్ళీ తిప్పుతూనే ఉండాలి. చూడండి హల్వా పచ్చివాసన వస్తుందండి. ఆ పచ్చివాసన బాగా మనం ఎంత ఫ్రై చేసుకుంటేనే అంత మంచిది. ఇలాచీ పొడి వేస్తున్నాను చూడండి. ఇలాచీ పొడి మాత్రం 1 స్పూన్ దాకా వేసుకోండి, బాగా ఫ్లేవర్ బాగుంటుంది. గుమ్మడికాయలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది, చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. కంపల్సరీ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూడండి ఇంకా కొంచెం ఉంది, దగ్గరికి పడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇదే స్కిప్ చేయొద్దన్నాను కదా. చూడండి ఇప్పుడు మనం నెయ్యి వేసిందంతా ఆయిల్ రిటర్న్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు చూడండి, బాండలికి అంటుకోవట్లేదు కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు బాగా మంచిగా మగ్గింది. టేస్టీ హల్వా
రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.